అందరికీ నమస్కారం. నేను మీ యాడా నారాజు. ఈ నెల 28వ తారీఖున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు మీద 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ప్రత్యేకంగా వర్చువల్‌గా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ ఈ 4 రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులతోటి, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులతోటి కూడా ప్రత్యేకంగా వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలం ఈ పోలవరం ప్రాజెక్టు పనుల మీద, లేకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అంశం మీదే కాకుండా ఈ ఏదైతే సమీక్ష సమావేశంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 4 రాష్ట్రాల నీటి వివాదాలకు కూడా ప్రధానమంత్రి గారు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 4 రాష్ట్రాల నీటి వివాదాలకి ఒక పరిష్కారం కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో జరిగిన మీటింగులకి ఇప్పుడు ప్రధానమంత్రి గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేయబోయే మీటింగ్ కూడా వ్యత్యాసం అనేది ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం పోలవరం ప్రాజెక్టుకి 2009లో జూన్‌లో జాతీయ హోదా కల్పించడం జరిగింది. సుమారుగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి సుమారుగా 14 సంవత్సరాలు అవుతున్నా సరే అనేక రాజకీయ కారణాలు, అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క అనేక అంశాలు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. అదేవిధంగా ఒరిస్సా, అదేవిధంగా అటు ఛత్తీస్గఢ్, ఈ తెలంగాణ అనేక రకమైన సమస్యలు, ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు, ఇవన్నీ అనేక విషయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా హరిత ట్రైబ్యునల్ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనేక కేసులు వేయడం జరిగింది. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకి అనేక కారణాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పరంగా ఐక్యంగా లేకపోవడం కూడా ఈ పోలవరం ప్రాజెక్టు ఒక లేట్‌గా కూడా మనం భావించవచ్చు. అయితే పోలవరం ప్రాజెక్టుకి 2009లో జాతీయ హోదా కల్పించడం జరిగింది. సుమారుగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించి ప్రస్తుతానికి 14 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే ఈ పోలవరం ప్రాజెక్టుకి పూర్తి కాకపోవడం, లేదా పోలవరం ప్రాజెక్టు ఒక కొలిక్కొస్తుందని నమ్మకం కలగకపోవడం అనేది ప్రజల్లో చాలా రకమైన ఆలోచన విధానం కావచ్చు. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు అంశం గత 2014 నుంచి కూడా, ఈ 2009 నుంచి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించింది. 2014 నుంచి అది చాలా ఎక్కువ ప్రభావం చూపించింది. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టు మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఈ నీటి వివాదాల సమస్య ఏదైతే ఉందో, కేవలం పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, లేకపోతే పనులేంటి, పునరావాస సంబంధించిన అంశాలు ఇవే కాకుండా ఈ 4 రాష్ట్రాల నీటి సమస్య ఉంటుంది కాబట్టి నీటి వివాదాలకి ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి గత సమీక్షలకి ఈ భేటీకి చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఈసారి ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి గారు ఒప్పించి ఈ పోలవరానికి శాశ్వత పరిష్కార మార్గం చూపించి ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకి వేగంగా వెళ్ళే అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతానికి మాత్రం అధికారుల లెక్క ప్రకారం 56% అయిందని చెప్పి ఒక అంచనా వేశారు. సుమారుగా ఈ యొక్క ప్రాజెక్టు ప్రస్తుతానికైతే 56% అయితే పూర్తయిందని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంతానికి జీవనాడి అని కూడా మనం గతంలో అనేక సార్లు చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు వల్ల తాగునీరు, సాగునీరు, అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని కూడా చెప్పారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ప్రధానంగా రాజకీయపరమైన ఐక్యత లేకపోవడం కూడా ఇది ఒక కారణం. అదేవిధంగా కేంద్ర సహకారం, ఇవన్నీ కూడా అనేక అంశాలు ప్రభావం చూపించాయి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమీక్షలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతం మనం గమనించినట్లయితే మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఈ పోలవరం యొక్క ఏదైతే కట్టడం వల్ల ఆ యొక్క బ్యాక్ వాటర్, అంటే వెనకాతల నుంచి విడుదల చేసే వాటరు ఈ భద్రాచలం మునిగిపోయే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ భూసేకరణ అంశం మీద కూడా ప్రధానమంత్రి గారు సమీక్ష చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నిర్వాసితుల పునరావాసం అనే అంశం మీద కూడా ప్రధానమంత్రి గారు సమీక్షించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాబట్టి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని, వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం ఒరిస్సా మాత్రం గతంలో చాలాసార్లు అనేక రకమైన వివాదాలను, అంటే ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల వాళ్ళకుంటే సమస్యలు అనేక సార్లు వివరించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏదైతే గోదావరి సంబంధించిన గోదావరి వాళ్ళ నీటి నదులు ఏవైతే ఉన్నాయో, ఒకటి సబర్గ్ నది,
గోదావరి పరిహార ప్రాంతాలు ఉండే నదులు సబర్ నది ఒకటి, అదేవిధంగా సీలేరు నది ఒకటి. ఈ 2 నదులు కూడా ఉప్పొంగిపోయే అవకాశం ఉంది. మనకి విశాఖ జిల్లాలో గమనించేట్లయితే మాత్రం విశాఖ జిల్లాలో ఉన్న విశాఖ జిల్లా ఎండింగ్ పాయింట్ సీలేరు ఉంటుంది. ఈ సీలేరు పక్కన ఉన్న పక్కనే ఒరిస్సా రాష్ట్రం మల్కంగిరి డిస్టిక్ ఉంటుంది. ఈ మల్కంగిరి డిస్టిక్లో కూడా బలిమిల డ్యామ్ అని ఒకటి ఉంటుంది. ఈ డ్యాము అదేవిధంగా సీలేరు నది ఈ 2 కూడా పొంగిపోయే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్నారు. ఈ మల్కంగిరి జిల్లా మొత్తం కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గోదావరి ఉపనదులైనటువంటి సబర్ నది, సీలేరు నది ఈ రెండు నదులు కూడా అటు ఒరిస్సా నుంచి వచ్చేదానికి దగ్గరగా ఉండడం, ఒరిస్సాకి దగ్గరగా ఉండడం కూడా ఈ యొక్క ఎవరైతే మనకి ఒరిస్సా ప్రాంతం చెందిన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, ఈ సీలేరు ప్రాజెక్టు కావచ్చు, సబర్ నది ఈ 2 కూడా పొంగిపోతే అటు మల్కంగిరి డిస్టిక్ మునిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే చిత్రకొండ ఉన్న ఒరిస్సా మల్కంగిరి డిస్టిక్లో ఉన్న చిత్రకొండ బలిమల డ్యాము ఇవన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. నీటి ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఒరిస్సాలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఒరిస్సాలో ఎక్కువ శాతం అడవి, అదేవిధంగా నీరు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఇంకా ఎక్కువ డబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మునిగిపోయే అవకాశం ఉంటుందని ఒరిస్సా ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఛత్తీస్గఢ్ కూడా ఇదే అంశాన్ని వినిపిస్తుంది. ఏదైతే సబర్ నది ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ముంపు ప్రాంతాల్లో ఎక్కువ మంది గిరిజనులు ఉంటారు. కాబట్టి ఆ గిరిజన ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఛత్తీస్గఢ్ కూడా వినిపిస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అంటే రాజకీయ పరంగా కాకుండా మాత్రం లీగల్గా చాలా బలంగా ఒరిస్సా కంటే ఎక్కువ పోరాటం చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్ అంటే పోలవరానికి అటు అంటే మన భద్రాచలం దగ్గర ఆ ప్రాంతానికి ఛత్తీస్గఢ్ తగులుతుంది. కాబట్టి ఈ పోలవరం ప్రాంతంలో ఉన్న సబర్ నది, అదేవిధంగా అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలకి చాలా నష్టం అవుతుంది. గిరిజన ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా చాలా బలంగా వినిపించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా 3 ప్రధానమైన కేసులు వినిపించడం జరిగింది. నీటి వాటా హక్కులు అనేవి అంశం మీద కూడా సుప్రీంకోర్టులో ఈ యొక్క ఏదైతే మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కేసు వేయడం జరిగింది. అదేవిధంగా జల నియంత్రణ హక్కులు అంటే వాటిని నియంత్రణ చేసే హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి మీద కూడా సుప్రీంకోర్టులో ఛత్తీస్గఢ్ కేసు వేయడం జరిగింది. అదేవిధంగా నష్టపరిహారం లాంటి అంశాలను కూడా వాద్యంలో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏదైతే ఈ పోలవరం ప్రాంతం వల్ల అటు గిరిజనులకు కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు నష్టం ఉంటుంది. కాబట్టి వాటికి కూడా పరిహారం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో ఇది ఏదైతే మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉందో ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా కేసులు వేయడం జరిగింది. ఈ అన్ని అంశాల మీద కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకి ముందుకు వేయడానికి అనేక రకమైన అంశాలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు, కొన్నిసార్లు కేంద్రం సహకరించకపోవడం, కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టెండర్లు మార్చడం, ఈ అనేక రకమైన అంశాలు ఒకటని మనం చెప్పలేం. ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గనక పూర్తి కాకపోతే భవిష్యత్తులో పూర్తి అవుతుందని మనం చెప్పలేం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు చాలా పెద్ద అంశం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నా సరే మాత్రం అటు ఒరిస్సాకి బోర్డర్గా, ఇటు తెలంగాణకి, అటు ఛత్తీస్గఢ్కి 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ లేట్ అయ్యే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దీనివల్ల వివాదాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వివాదాలు పెరిగాయో ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టుకి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆటంకాలని రేపు భవిష్యత్తులో రాబోయే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రేపు రాబోయే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పరిష్కరించగలిగే కెపాసిటీ ఉండదా అని మనం చెప్పలేం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకున్నా కేంద్రంలో రేపు వచ్చే ప్రభుత్వం సహకరించాలని కూడా మనం చెప్పలేం. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకి ఖచ్చితంగా ఈ సమయంలో కనుక, ఎందుకంటే సుమారుగా 56% అంటే 60% పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా 40%, ఈ 40% కూడా వేగంగా పూర్తి అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి కేంద్రం నిలబడడానికి కూడా కూటమి టీడీపీ పార్టీ ఒక కారణం. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క అభిప్రాయం కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశం మీద గతంలో కూడా ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఎన్నికలు వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా, భవిష్యత్తులో ఈ నది సంబంధించిన వివాదాలు కూడా రాకుండా పోలవరం ప్రాజెక్టు పోలవరం వేగానికి ఈ 3 రాష్ట్రాలు అడ్డంకులు వేయకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 28వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్న వర్చువల్ సమావేశంలో
3 రాష్ట్రాలు, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ 3 రాష్ట్రాలు కూడా సానుకూలంగా వ్యవహరించినట్లయితే మాత్రం ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాడి అని చెప్పి అనేక మంది మేధావులు చెప్పారు. అవి వాస్తవ కోణంలో కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర సహకారం, ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా కేంద్రమే మొత్తం భరిస్తుంది. కాబట్టి కేంద్ర సహకారం తీసుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది అన్ని రకాలుగా మంచిది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇది క్షేమం, సంక్షేమం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిర్మించడం వల్ల ఆర్థికంగా వస్తాయి. అదేవిధంగా పర్మిషన్స్ కావచ్చు, ఏ ఆటంకాలు ఉన్నా సరే అది కేంద్రమే పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ ప్రాజెక్టు అవడం అనేది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. 2009లో జాతీయ ప్రాజెక్టు అయిన ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు అనేక మలుపులు, అనేక వివాదాలు, అనేక సమస్యలు, అనేక అడ్డంకులు, అనేక ప్రభుత్వాలు మారడం, అనేక రకమైన వాతావరణం మారి ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా కేంద్రం కూడా మంచిగా సహకరించి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే మాత్రం అటు కేంద్రానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.